హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఎస్, ప్రకృతి మనకి చాలా లాభాలు ఇస్తుంది. అది సైన్స్తో కలిపితే కోర్ కాన్సెప్ట్ స్కిన్ కేర్ మన తెలుగు వారింట పుట్టిన ఒక స్కిన్ కేర్ కంపెనీ. నేచర్ అండ్ సైన్స్లోని బెస్ట్ బెనిఫిట్స్ని కలిపి స్కిన్ కేర్ కోసం ప్రోడక్ట్స్ చేస్తున్నారు. అందం అంటే బాహ్య సౌందర్యం కాదు, అది ఒక పరివర్తనాత్మక ప్రయాణం. స్కిన్ కేర్ యొక్క లాభాలను అందరికీ తెలియజేస్తూ సేఫ్ అండ్ సమర్థవంతమైన ప్రోడక్ట్స్, వేగన్ ప్రోడక్ట్స్ని అందించాలనేదే వీరి విజన్. కోర్ కాన్సెప్ట్ అనే టైటిల్కి కూడా ఇప్పుడు మన వైష్ణవి గారు మీనింగ్ ఏంటనేది చెప్తారు. సో ఈ కోర్ కాన్సెప్ట్ ప్రోడక్ట్స్లో ఎలా యూజ్ చేయాలి, ఎన్ని వీక్స్ తర్వాత రిజల్ట్ ఉంటుంది అనేది ఒకసారి ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో వైష్ణవి గారు. హలో అండి. యు ఆర్ లుకింగ్ టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి గొల్లపిన్ని, ఫౌండర్ ఆఫ్ కోర్ కాన్సెప్ట్. ఆవిడ అనుభవించిన స్కిన్ ఇష్యూస్ అండ్ వాటితో ఆవిడ పడిన ఇబ్బందులు, పరిష్కారం పొందిన విధానం, ఇవన్నీ ఆవిడ ఈ కంపెనీ స్థాపించాలన్న ఆలోచనకు విత్తనం పడేలా చేశాయి. తనలాగా అందరికీ స్కిన్ కేర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ స్కిన్ అండ్ హెయిర్ విషయంలో ఎలా కేర్ తీసుకోవాలో అన్నది అందుబాటులో ఉండాలని ఈ కంపెనీ స్థాపించారు. సో బేసికలీ కోర్ కాన్సెప్ట్, కోర్ అంటే మన బాడీలో కోర్ ఇస్ అవర్ స్కిన్. స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ మన బాడీలో. కానీ మనం చాలా అంత కేర్ తీసుకోం. సో మన స్కిన్కి ఎంత కేర్ తీసుకోవాలి, ఎంత ఇంపార్టెంట్ అని అందరికీ తెలియాలని ఈ ప్రోడక్ట్ అనమాట. సో బేసికలీ ప్రతి ఆర్గాన్ మనం కేర్ తీసుకుంటాం. మనం టీత్ బ్రష్ చేసుకుంటాం, టీత్ పాడవద్దని. హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటాం, హెయిర్ ఫాల్ అవ్వద్దు, మంచిగా ఉండాలని. బట్ మనం స్కిన్నేమో ఎండకి, పొల్యూషన్కి, మేకప్ ప్రోడక్ట్స్కి అన్నిటికీ ఎక్స్పోజ్ చేస్తాం, కానీ పెద్ద కేర్ అంతా తీసుకోం. సో ఈ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, మేము ఎప్పుడు మీరు బ్యూటిఫుల్ స్కిన్ తెచ్చేసుకోవాలి. మీరు అందం అనేది ఎలా వస్తుంది? వన్స్ వీ హ్యావ్ క్లీన్ నైస్ స్కిన్, హెల్దీ స్కిన్ వస్తే. సో అందం అనేది నాట్ విత్ ఫెయిర్నెస్, అంటే తెల్లగా ఉండడం వల్ల అలా కాదు, హెల్దీ స్కిన్ ద్వారా వస్తుంది అని అందరికీ చెప్పడానికి ఈ ప్రోడక్ట్స్ అనమాట. సో అందుకనే మన చూసా అంటే మన అమ్మమ్మలకి, మా అమ్మలకి, మన ప్రీవియస్ జనరేషన్ ఎవరికి మనలాంటి స్కిన్ ఇష్యూస్ ఉండేది కాదు. మెయిన్లీ బికాస్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంత బ్యాడ్ కాదు. అంటే వాళ్ళకి పొల్యూషన్ ఇంత ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు కాదు, ఇంత ఎండ, ఇప్పుడు మనం ఎంత మారిపోయింది గ్లోబల్ వార్మింగ్ అంతా, అని ఇంత మేకప్ ప్రోడక్ట్స్ వాడేవాళ్ళు కాదు. ఏదంటే అది స్కిన్ మీద మనం అప్లై చేసేవాళ్ళం కాదు కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పాలు, పసుపు, నలుగు ఇలా వాడేవాళ్ళు. సో అవే ప్రోడక్ట్స్తో వాళ్ళ స్కిన్ చాలా హెల్తీగా ఉండేది. సో నేను అప్పుడు అలాంటి ప్రోడక్ట్స్తోనే మన స్కిన్కి పనిచేసేలా ఎలా ఉంటుందని ఒక టీమ్ ఆఫ్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సైంటిస్ట్తో వర్క్ చేసి మన నేచర్ని, సైన్స్ని బ్యాలెన్స్ చేస్తూ స్కిన్కి బెస్ట్ కేర్ ఇవ్వగలిగే ప్రోడక్ట్స్ ఏంటి అని మేము రీసెర్చ్ చేసి, ఒక 3 years ఆఫ్ రీసెర్చ్, ఈ రిజల్ట్ ఇస్ ఆర్ ప్రోడక్ట్స్, కోర్ కాన్సెప్ట్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, అంటే మన డే రొటీన్లో ఏమేమైతే మనం యూస్ చేయాలో అవన్నీ ఇప్పుడు మీరు నాకు ఇచ్చినవన్నీ కూడా, అంటే 1 by 1 దేని తర్వాత ఏది యూస్ చేయాలి అనేది, అండ్ దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి, ఇవి దేనికి వర్కౌట్ అవుతాయి అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షూర్. అంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నాకైతే నేను వచ్చినప్పటి నుంచి ఈ విటమిన్ సి సీరం నా చేతిలోంచి వెళ్ళాలంటుంది. ఇదా విటమిన్ సి, దీని పేరు టర్మరిక్ గ్లో అనమాట. సో మేము ఏం చేసామంటే, టర్మరిక్ మనం అగైన్ గోయింగ్ బ్యాక్ టు మన 1 generation బ్యాక్ వెళ్తే, మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి అమ్మ నా చేయి కట్ అయిందంటే పసుపు రాసుకో అని చెప్తారు. అమ్మ నాకు ఇక్కడ ఏదో వచ్చింది, పసుపు రాసుకో. పసుపు ఇస్ లైక్ హోలీ గ్రేల్ ఇంగ్రీడియంట్ మన ఇండియన్ ట్రెడిషన్స్లో. అంటే యాక్నే అంటే ఇన్ఫ్లమేషన్ కదా. సో పసుపు, తర్వాత పాలు, ఇవన్నీ వేసి మన స్కిన్ క్లీన్ చేయాలి. అలా మేము ఏం చేస్తామంటే టర్మరిక్, నలుగు పిండి అంటే ప్రోటీన్, శనగలు అన్ని ప్రోటీన్ కదా. సో ప్రోటీన్ ఏంటంటే కొలాజన్ ఉంటుంది. మన స్కిన్ ఒక స్పాంజ్ లాగా, మనకు డిష్ వాషింగ్ స్పాంజ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట మన స్కిన్. సో స్కిన్, ఆ స్పాంజ్ని మనం తడిపామనుకోండి చాలాసేపు ఆ తడి ఉంటుంది. మన స్కిన్ కూడా అంతే. దానికి కావలసిన ఆ మాయిశ్చర్, దానికి కావాల్సిన ఆ ఫుడ్ పడితే స్కిన్ అలా ఆ స్పాంజ్ అబ్జార్బ్ చేసుకుని ఆ స్కిన్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. లేకపోతే స్పాంజ్ డ్రై అయిపోతే ఎలా ఉంటుంది, మన సింక్ మీద స్పాంజ్ ఎలా అయిపోతుంది, మన స్కిన్ కూడా అలా అయిపోతుంది. సో మేము అందుకే ఏం చేసామంటే, విటమిన్ సి ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ స్కిన్కి. యాంటీ ఏజింగ్ అంటే మన స్కిన్కి ఇన్ఫ్లమేషన్ రాకుండా, పొల్యూషన్కి వెళ్తే యాంటీ ఆక్సిడెంట్ అనమాట ఇది. సో మన స్కిన్ని ఆక్సిడైజ్ అవ్వకుండా, ఇలాంటి హార్ష్ ఎన్వైరన్మెంట్స్ నుంచి
షూటింగ్ లైట్స్, సన్, పొల్యూషన్ నుంచి మన స్కిన్ అలాంటి ఫేస్ చేసినప్పుడు తట్టుకోగలిగే పవర్ స్కిన్కి ఇస్తుంది. అందుకే వి పుట్ విటమిన్ సి, టర్మరిక్, కీన్వా ప్రోటీన్ కలిపి we put into this, and this is turmeric glow. మనకి యాంటీ ఏజింగ్ సొల్యూషన్, యాంటీ ఆక్సిడైజింగ్ సొల్యూషన్, మన స్కిన్ ఇలా రింకిల్స్ రాకుండా, లైన్స్ రాకుండా కాపాడుతుంది అనమాట. సో అండ్ మెల్లగా యాక్నే కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇలా అలా మన స్కిన్ హెల్దీ అవుతుంది. ఓకే, ఈ విటమిన్ సి చాలా మంది అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా విటమిన్ సి ప్రోడక్ట్స్ వచ్చేసాయి, కానీ అంటే ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏది యూజ్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు యాక్చువల్గా న్యాచురల్ అంటే వేగన్ బేస్డ్ ఉంటుంది, అంటే ఎక్కువ కెమికల్స్ ఉండవు అని చెప్పి మీరు చెప్తున్నారు. దాని గురించి ఒకసారి. ష్యూర్. సో వన్ థింగ్ ఇస్, మేము ఈ ప్రోడక్ట్స్ అన్ని ఏదున్నా యాక్టివ్స్ అంటే ఈ ప్రోడక్ట్స్ లో నేచర్ అంటే ఓన్లీ న్యాచురల్ లేదు, సైన్స్ నుంచి యాక్టివ్స్ అంటారు. మన స్కిన్ లో న్యాచురల్లీ కొన్ని యాక్టివ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే మనం పుట్టినప్పుడు ఫుల్ లెవెల్లో ఉంటాయి, మనం పెరిగే కొద్దీ అవి ఇట్లా తగ్గిపోతూ ఉంటాయి. సో దానికి కావాల్సిన యాక్టివ్స్ మనం ఇచ్చామనుకోండి, మళ్ళీ దాని ఒరిజినల్ ఫామ్ కి వస్తుంది. సో ఆ యాక్టివ్ ఇస్ విటమిన్ సి. సో మేము ఏం చేసాం, విటమిన్ సి కూడా న్యాచురల్లీ ఎక్స్ట్రాక్ట్ చేసాం ఇందులో విత్ లెమన్ ఎక్స్ట్రాక్ట్ నుంచి. అంటే లెమన్ పీల్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. అది ప్రోబయోటిక్ కూడా. మనం పాతకాలంలో మన పేరెంట్స్ వాళ్ళు నలుగులో పెరుగు కలిపి శనగపిండి పెట్టేవాళ్ళు కదా, అది ప్రోబయోటిక్ అలా. సో అక్కడి నుంచి విటమిన్ సి, తర్వాత పసుపు కలిపాం. అన్ని న్యాచురల్లీ ప్లాంట్ ఎక్స్ట్రాక్టెడ్, అన్ని వీగన్ సోర్స్. అంటే ఇట్స్ నాట్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్ కానీ, ఆర్ యానిమల్స్ నుంచి తీసుకోలేదు. లైక్ హనీ అంటే హనీ బీస్ని చాలా కష్టపెట్టి హనీ తీయాలి ఇంత క్వాంటిటీస్ రావాలంటే. అలా ఏ యానిమల్ని మేము కష్టపెట్టలేదు అనమాట. సో జస్ట్ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక్క యానిమల్ మీద కూడా టెస్ట్ చేయలేదు, అన్ని ల్యాబ్లో క్లినికలీ టెస్టెడ్ ఇవన్నీ. ఓకే, అంటే ఈ సిరం ఎలా యూస్ చేయాలో కూడా ఒకసారి చెప్తారా? తప్పకుండా. ఏ టైంలో, ఇప్పుడు ఏ టైంలో యూస్ చేయాలి? విటమిన్ సి బోత్ ద టైమ్స్, మార్నింగ్ ఈవినింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మా ప్యాకేజ్ కొన్నారంటే, ఆర్ మా వెబ్సైట్ లో కూడా కోర్ www.core-concept.in ఆ వెబ్సైట్ కి వెళ్తే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది మార్నింగ్ ఫేస్ వాష్ అయ్యాక, ఇది ఫస్ట్ స్పాంజ్ అని చెప్పాను కదా స్కిన్, ఫస్ట్ అది లిక్విడ్ సీరం. సో ఆ డ్రాప్స్ ఆఫ్ సీరం పడితే వెట్నెస్ అలా ఉంటుంది, దాని మీద ఒక క్రీమ్. డెఫినెట్లీ విటమిన్ సి వాడితే ఎప్పుడు సన్ స్క్రీన్ వాడాలి, లేకపోతే స్కిన్ కొంచెం మంట పుడుతుంది అనమాట. అది విటమిన్ సి కదా. సో ఎస్పీఎఫ్ ఏం చేస్తుందంటే ఎండ పడినప్పుడు కింద విటమిన్ సి ఆక్సిడైజ్ అవ్వకుండా కాపాడుతుంది, ఎస్పీఎఫ్ ఎఫెక్టివ్ అవుతుంది. అప్పుడు మన స్కిన్ అంత హార్ష్ ఎన్వైరన్మెంట్స్ కి ఎఫెక్ట్ అవ్వదు. సో ఫస్ట్ సీరం, దాని మీద క్రీమ్, దాని మీద సన్ స్క్రీన్, ఆర్ సన్ స్క్రీన్ కలిపి ఉన్న ఒక మాయిశ్చరైజర్ యూజ్ చేసిన దిస్ విల్ వర్క్ వండర్స్. నైట్ కూడా అలానే వాడొచ్చు, నైట్ వితౌట్ ఎస్పీఎఫ్ వాడాలి. ఓకే, సో నెక్స్ట్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నెక్స్ట్ వన్ ఈస్ మాకు మా ఆల్పైన్ అమేజ్. ఇది నయాసనమైడ్ అనమాట. ఓకే, మాది నయాసనమైడ్ విటమిన్ B3. దీన్ని మేము విటమిన్ B5 అండ్ ఆల్పైన్ ఎక్స్ట్రాక్ట్స్, అంటే స్విస్ ఆల్పైన్ ఎక్స్ట్రాక్ట్స్, ఒక కాంబినేషన్ ఆఫ్ 7 స్విస్ ఆల్ప్స్ మీద పెరిగే ఫ్లవర్స్ అనమాట. వాటిని కలిపి దీంట్లో పెట్టాం. సో B3, B5 అండ్ ఆల్పైన్ ఎక్స్ట్రాక్ట్స్, ఈ 3 కలిపి వీగన్, అన్ని వీగన్ సోర్స్డ్. ఈ విటమిన్ B3 అంటే ఈ నయాసనమైడ్ ఏంటంటే, మన స్కిన్ లో చాలా పోర్స్ ఉంటాయి కదా, హోల్స్ లాగా మనకి. సో పోర్స్ క్లాగ్ అయిపోతూ ఉంటాయి. మనం మేకప్ అప్లై చేసినా, పౌడర్ అప్లై చేసినా, మనం ఎప్పుడు కొమెడోజెనికే ఉంటాయి మోస్ట్లీ. మనం చూసుకోవాలి, నాన్ కొమెడోజెనికే వాడాలి స్కిన్ కి. బట్ చాలా మందికి తెలీదు, వెళ్ళి స్టోర్ లో కొనేసుకుంటారు ఆ కాంపాక్ట్ పౌడర్స్ అన్ని, అవన్నీ అందులో క్లాగ్ అయిపోతాయి. అలా క్లాగ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, అక్కడి నుంచి యాక్నే వస్తుంది. మేకప్ బ్రషెస్ క్లీన్ చేసుకోకుండా సెకండ్ డే మళ్ళీ అదే పెట్టామనుకోండి, ఆల్రెడీ నిన్న వాడిన మేకప్ ప్రోడక్ట్ అలా బయట వదిలేసిన దాని వల్ల అందులో వచ్చిన ఏ బ్యాక్టీరియా అన్ని మళ్ళీ ఆ పోర్ లోకే వెళ్తాయి. సో అలా మన పోర్ ఓపెన్ ఉంచకూడదు కదా, క్లోజ్ చేయాలి. దానికి ఈ నయాసనమైడ్ వర్క్స్ వండర్స్ అనమాట. యాక్నే రాకుండా మన స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది. సో ఇది ఆ నయాసనమైడ్ విత్ విటమిన్ B5 అంటే పాంథనాల్, అంటే అది గ్లిజరిన్, వాజలిన్ లాగా
దాన్ని హ్యూమెక్టెంట్ అంటారు. అంటే ఏంటంటే స్కిన్ ఎప్పుడు డ్రై అవ్వకుండా, స్పాంజ్ అని చెప్పాను కదా అంతే, అందులో వాటర్ పోస్తే ఆ వాటర్ వెళ్ళకుండా స్పాంజ్ లాగా వెట్గా ఫుల్ స్పాంజ్ లా ఉండాలంటే హ్యూమెక్టెంట్ ఒక హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్ కావాలి. అది ఈ ప్యాంథనాల్ అనమాట, B5. ఓకే. సో ఆ 3 కలిపి ఇది తయారు చేసాం. ఓకే, దీన్ని ఎలా యూస్ చేయాలి? ఇది బేసికలీ ఎవరైనా యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ఎక్కువ మేకప్ వాడతారు, డెఫినెట్లీ అలాంటి వాళ్ళు క్లాగ్ అవ్వకుండా, అంటే మీరు అబ్జర్వ్ చేస్తారు ఎవెన్చువల్లీ డ్రై అయిపోతుంది మేకప్ అలా అన్నప్పుడు ఈ సీరం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా అప్లై చేయొచ్చు, 2 times a day ఆల్సో. ఫ్యూ డ్రాప్స్. ఏ సీరం అయినా మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వెట్నెస్ ఉన్నప్పుడు అప్లై చేసి అది అలా ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచేస్తే స్పాంజ్ ఎలా అయితే వాటర్ పడగానే మెల్లగా అలా విచ్చుకుంటుంది కదా, అలా మన స్కిన్ రెడీ అవుతుంది. అప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి దాని మీద. ఓకే, అంటే ఇప్పుడు ఇవన్నీ ఎట్ ఏ టైం యూస్ చేయొచ్చా? మీరు ఇందాక విటమిన్ సి చూపించారు, కొంచెం ఒక 5 minutes గ్యాప్ లో యూస్ చేయొచ్చు. ఇందులో కూడా ఒక స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ చిన్న ప్రొపోర్షన్ ఆఫ్ విటమిన్ సి ఉంది నయాసినమైడ్ లో కూడా, అంటే టు బూస్ట్ ద నయాసినమైడ్. ఇది ఒక్కటే వాడినా, అంటే ఇదేమో ఎవరైతే యాంటీ ఏజింగ్గా కావాలి, మా స్కిన్ త్వరగా ఏజ్ అవ్వకూడదు అంటారో, బట్ మా టర్మరిక్ గ్లో ఇది యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు, సెన్సిటివ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది వాడితే స్కిన్ లో ఆయిల్ ప్రొడక్షన్ ఆపి, అంటే మనకు అన్ని ఆ పోర్స్ నుంచే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, సీబమ్ అంతా అలా అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఎక్కువ మేకప్ వేసుకునే వాళ్ళకి లైక్ బేసికలీ అంటే మన స్కిన్ మీద లేయర్స్ వెళ్ళే కొద్దీ ఆ పోర్స్ లో అలా వెళ్తూ ఉంటాయి కదా, అలా అనమాట. ఆర్ ఆయిలీ స్కిన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొంచెం ఫ్రైడ్ ఐటమ్స్ తిన్న వెంటనే కొంతమందికి ఇలా పింపుల్స్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ స్కిన్ ఆయిలీ, సీబమ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అది అలా కంట్రోల్ చేస్తుంది అనమాట స్కిన్ లో ఆయిల్ ని. అలా ఎవెన్చువల్లీ ఏదైనా స్కిన్ కేర్ పేషెంట్ గా ఉండాలి. ఈ రోజు వాడాను నాకు నెక్స్ట్ డే రిజల్ట్ రాలేదు అని అనుకోకూడదు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఎస్పెషల్లీ విటమిన్ సి ఒక 12 weeks పడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే విటమిన్ సిలో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. మేమేం చేసామంటే ద మోస్ట్ స్టేబుల్ ఫార్మ్ తీసుకున్నాం. అంటే మామూలుగా విటమిన్ సి ఆక్సిడైజ్ అయిపోతుంది. మీరు యాపిల్ బయట పెట్టారంటే ఆరెంజ్ అయిపోతుంది కదా యాపిల్, అలా. సో విటమిన్ సిని చాలా కేర్ఫుల్గా స్టేబుల్ ఫామ్లో పెట్టాము మేము. అందుకే మా బాటిల్స్ అన్ని డార్క్ కలర్లో ఉంటాయి, అంటే ఎక్కువ ఆక్సిడైజ్ అవ్వకుండా ఉంటాయని అలా. సో అది ఈ స్టేబుల్ ఫార్మ్స్ వాడినప్పుడు మనకి రిజల్ట్ కూడా స్కిన్ హెల్దీ కదా అవి, సో వెంటనే రాదు. ఎప్పుడైనా అంతే, ఏదైనా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా వచ్చినది ఏది లాంగ్ లాస్టింగ్ కాదు. సో స్లోగా మన స్కిన్ దాన్ని అలవాటు చేసి మెల్లగా యుల్ సీ రిజల్ట్స్ ఇన్ అబౌట్ 10 to 12 weeks విటమిన్ సి. ఇదేమో 3 to 5 weeks పడుతుంది రిజల్ట్స్ చూడడానికి. సో 3 to 5 weeks పేషెంట్గా ట్రై చేస్తే ఇట్ విల్ కమ్, యూ విల్ డెఫినెట్లీ సీ రిజల్ట్స్. అంటే ఇమీడియట్గా కాకుండా, అంటే స్లోగా అయినా, అంటే న్యాచురల్ ప్రాసెస్లో వస్తుంది అని చెప్తున్నారు. నైస్. అండ్ ఇంకొకటి ఉంది, చిన్నది ఏదో ఇచ్చారు నాకు, అది లిప్ బామ్. ఇది లిప్ బామ్. ఓకే, ఈ 3 డైలీ రొటీన్ లో ఈ 3 మన స్కిన్ కొంచెం హెల్దీగా ఉండాలి ఫేస్ అంటే 3 వాడితే సరిపోతుంది. ఇదేమో డ్రై స్కిన్ వాళ్ళకి హాలు క్వెంచ్ అని. ఓకే, ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి హ్యాలురానిక్ యాసిడ్ అనేది ఇంకొక మ్యాజిక్ ఇంగ్రీడియంట్, యాక్టివ్. మన స్కిన్ లో ఇది న్యాచురల్లీ చాలా ఉంటుంది. మీరు అందుకే పుట్టిన పిల్లలు చూసారంటే వాళ్ళ స్కిన్ సాఫ్ట్, బేబీ సాఫ్ట్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి బాగా హ్యాలురానిక్ యాసిడ్ ఉంటుంది వాళ్ళ స్కిన్ లో. బట్ అది అలా మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది మనం. సో అది అలా మళ్ళీ పుట్టింగ్ బ్యాక్ ద హ్యాలురానిక్ యాసిడ్ ఆన్ టు యువర్ స్కిన్. ఇది ఏంటంటే మీ స్కిన్ ఎలా, ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో, మీరు ఎలా డ్రై స్కిన్ అంటే ఎలా తెలుస్తుంది, మీరు ఫేస్ వాష్ చేసిన వెంటనే మీకు కొంచెం పట్టినట్టు ఇచ్చిగా అనిపించిందంటే, దురదగా అనిపించిందంటే మీకు డ్రై స్కిన్ ఉన్నట్టు. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఇది వాడారనుకోండి, మీ స్కిన్ని అగైన్ చెప్పానా స్పాంజ్ అని, అలా స్పాంజ్ లాగా మెత్తగా అవుతుంది. దాని మీద మీరు మాయిశ్చరైజర్ అన్నీ రాసుకుంటే అప్పుడు ఇది ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. నేను చెప్పాను ఇందాక మన పేరెంట్స్ పాలు, నలుగు వాడేవాళ్ళని. పాలు అంటే లాక్టిక్ యాసిడ్. సో ఈ లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మన స్కిన్ని
ఇలా టర్న్ ఓవర్ని పెంచుతుంది అనమాట స్లోగా. అంటే మన స్కిన్లో ఉన్న సెల్స్, డెడ్ సెల్స్ అన్నీ మెల్లగా పడిపోతూ ఉంటే మన స్కిన్ న్యాచురల్లీ హెల్దీగా కనిపిస్తుంది. దానికోసం ఈ హాలో క్వెంచ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళ కోసం. అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు, బట్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. సో ఇంకోటి ఏంటంటే, మీ అందరు నేను ఇన్ని స్కిన్ టైప్స్ చెప్తున్నాను, డ్రై అంటున్నాను, ఆయిలీ అంటున్నాను, ఎలా తెలుస్తుంది అంటే మా వెబ్సైట్కి వెళ్తే ఒక AI స్కిన్ క్విజ్ ఉంది. మీరు జస్ట్ అక్కడ వెళ్ళి ఒక ఫోటో తీసుకుని, మీ ఫోటో అప్లోడ్ చేసినా ఒక కెమెరాతో ఫోటో క్లిక్ చేసినా అది స్కాన్ చేసి మీకు చెప్తుంది వాట్ ఈస్ యువర్ స్కిన్ టైప్, మీకు స్కిన్కి ఏం ప్రాబ్లం ఉంది, మా ప్రోడక్ట్స్లోనే ఏ ప్రోడక్ట్ మీరు వాడితే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అది చెప్తుంది అనమాట. సో మీరు అది కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఆ ప్రాబ్లం కూడా మేము మీకు సాల్వ్ చేసేసాం. ఓకే, సో ఫేస్ వరకు అయిపోయింది. లిప్ బామ్ చాలా మంది డార్క్ అవుతూ ఉంటాయి, డార్క్ లిప్స్, డ్రై లిప్స్. అండ్ మనం ఎంత అగైన్ నేను చెప్పినట్టు ఎంత ఎక్స్పోజర్ సన్ కి. సో మా లిప్ బామ్ ఏంటంటే, అంటే ఈ ప్యాకింగ్ చాలా క్యూట్ గా ఉందన్నమాట. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే, సో అంటే ఈ లిప్ బామ్ లో సస్టైనబుల్ ప్యాకింగ్ అగైన్, అందుకనే మేము ప్లాస్టిక్ వాడకుండా టిన్ వాడాము. అందులో లిప్ బామ్ అన్నమాట. ఇందులో ఏంటంటే స్క్వేలిన్ అని ఆలివ్ ఉంటుంది, ఆలివ్ ఉంటుంది కదా, ఆలివ్. అండ్ అమెజాన్ ఫారెస్ట్ లో ముర్మురు అని ఒక నట్ ఉంటుంది, జస్ట్ లైక్ మన ఆల్మండ్ ఎలాగోనో అలా మురుమురు కూడా. ఆ మురుమురు నుంచి బటర్ తీసి మన గీ లాగే ఆ బటర్ అండ్ ఆలివ్ నుంచి స్క్వేలిన్ అంటే ఆలివ్ లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, అది కలిపి ఈ లిప్ బామ్. సో ఇది మీరు లిప్ బామ్ లా వాడచ్చు, లిప్స్టిక్ రాసుకున్నప్పుడు దాని కింద మాస్క్ లాగా వాడచ్చు. సో మీ లిప్స్టిక్ లో ఉన్న కెమికల్స్ ఉన్నా అది ఆక్సిడైజ్ చేయదు అప్పుడు లిప్స్ ని అనమాట. అంటే యాక్చువల్ గా పింక్ కలర్ లో కొంచెం మంచి స్మెల్ వస్తుంది, స్మెల్ కూడా చాలా న్యాచురల్ గా. అది మురుమురు స్మెల్ అనమాట, అదే మురుమురు బటర్ నట్టుది. సో ఇది లిప్ రాత్రి పడుకున్నప్పుడు లిప్ మాస్క్ లా కూడా వాడుకోవచ్చు. ఓకే, సో పడుకున్నప్పుడు రాస్తే మీ స్కిన్ నెక్స్ట్ డే మార్నింగ్ మీ లిప్స్ చాలా మీకు ఇన్స్టెంట్లీ యూ విల్ సీ లైక్ విత్ ఇన్ ఒక 30 minutes లోనే చాలా సాఫ్ట్ బేబీ సాఫ్ట్ గా అనిపిస్తుంది అనమాట. సో ఈ ఆలివ్ స్క్వేలిన్, మామూలుగా స్క్వేలిన్ కూడా హనీ నుంచో యానిమల్ నుంచో తీస్తారు, బట్ మేము ఆలివ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మురుమురుతో కలిపి ఇది చేసామన్నమాట. ఇందులో ఇంకా రాస్బెర్రీ అవి కూడా ఉంటాయి. రాస్బెర్రీ ఇస్ న్యాచురల్ సన్ స్క్రీన్. ఓకే, సో అది ఏం చేస్తుందంటే SPF లాగా సన్ కో లైట్ కో ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు, ఈకో సర్టిఫైడ్. మరి మన లోకల్ బ్రాండ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మన తెలుగు ఆడియన్స్ అందరూ కూడా యూస్ చేసి కింద రివ్యూస్ చెప్పాలి. సో వైష్ణవి గారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అంటే ఓపెన్ చేసి 1 by 1 అంటే ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మనం అందరూ ఎట్లా అప్లై చేయాలో తెలియక రాసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలానే మనం ఈ ప్రయోగము ఒక కామన్ పీపుల్ మీద చేద్దాము. చేసిన తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉంటుంది కూడా ఒకసారి ఆడియన్స్ కి చూపిద్దాం. షూర్, రెడీ? డన్. ఫస్ట్ ఏది చూపిస్తారు? ఫస్ట్ విటమిన్ సి టర్మరిక్ గ్లో, బికాస్ ఇది మోస్ట్లీ డే టైం వాళ్ళకి బాగా పనిచేస్తుంది కాబట్టి మనం విటమిన్ సి డే టైమ్ లో యూస్ చేసి దానిపైన మేకప్ వేసుకోవచ్చా? ఏదైనా ఎలా అయినా చేయొచ్చు. స్కిన్ ని ఇవన్నీ నేను చెప్పినట్టు మన స్కిన్ ని ప్రిపేర్ చేయడం కోసం అంతే. సో అలా ఇవన్నీ వేసి మనం మామూలుగా కూడా క్రీమ్ సన్ స్క్రీన్ రాసుకుని దాని మీద మేకప్ వేసుకుంటాం కదా, అలాగే సేమ్ ఇది వేసి దాని మీద క్రీమ్ సన్ స్క్రీన్ మీరు అది ఆ స్కిన్ ఇస్ ఆల్ సెట్, మీరు దేనికైనా ఎక్స్పోజ్ చేయొచ్చు. అప్పుడు నేను ఆడియన్స్కి ఏం చెప్తానంటే, లైక్ ఎప్పుడు స్కిన్ కేర్కి ఫస్ట్ స్టెప్ ఇస్ మనకి ఏంటి మన స్కిన్ టైప్, దానికి మనం ఏం వాడాలి అని తెలుసుకోవాలి. దానికోసం నందు గారు చెప్పినట్టు మా వెబ్సైట్లో స్కిన్ క్విజ్ ఉంది, తీసుకోండి. తర్వాత ఎప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అందరి స్కిన్ స్ట్రాంగ్ ఉండదు, సో ఫస్ట్ మనం ఒక చిన్న ఏరియాలో టెస్ట్ చేసి ఒక 2-3 days వెయిట్ చేసి అది ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత వాడచ్చు. అండ్ ఏదైనా పేషెంట్గా వెయిట్ చేయాలి. ఈ రోజు వాడితే రేపే రిజల్ట్ రాదు, ప్రతిదానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఏదైనా ఏ స్కిన్ కేర్ వాడినా ఒక 2 to 3 weeks మనం వెయిట్ చేస్తే విల్ సీ రిజల్ట్స్. ఎవెన్చువల్లీ స్లోగా రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఈ 3 things అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి. మాకు జెన్యూన్ రివ్యూస్ చెప్తే మేము ఏంటంటే మా థీమ్ ఇస్ మీకేం కావాలో మేము అది మీకు చేసిస్తాం. అది మా థీమ్. మేము వీ వాంట్ అందరూ కొనాలి, అందరూ ట్రై చేయాలి, అందరికీ హెల్ప్ అవ్వాలి అన్నది మా గోల్. కాబట్టి మీరు ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తే మేము ఆ రివ్యూ తీసి నెక్స్ట్ టైం
తయారు చేసినప్పుడు విల్ కీప్ ఆడియన్స్ కస్టమర్స్ వ్యూ పాయింట్ అండ్ మేక్ ప్రోడక్ట్స్ ఫర్ యూ. ఓకే, సో ఈ ప్రోడక్ట్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి గారు. థ్యాంక్ యూ.